అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో అంగస్తంభన శక్తి సరిగా ఉండి శీఘ్రస్ఖలన సమస్య లేకుండా ఉండాలంటే ఎలాంటి ఔషధం వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మనం గమనించినట్లయితే సమాజంలో కొంతమంది పురుషుల్లో అంగస్తంభన సరిగ్గా జరగకపోవడము, మరి అంగస్తంభన జరిగినప్పటికీ కొద్దిసేపు ఉండడము, ఇలాంటి లక్షణాల వల్ల చాలా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. మరి కొంతమందిలో శీఘ్రస్ఖలనం అంటే స్పర్శించినటువంటి వెంటనే స్ఖలనం జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటారు. మరి అంగస్తంభన బాగా ఉండాలి, శీఘ్రస్ఖలనం జరగకుండా ఉండాలి, ఆ దంపతుల మధ్యలో అనురాగం, ఆనందం, సుఖంగా, సంతోషంగా, హాయిగా, ఉల్లాసంగా గడవాలంటే చక్కటి ప్రకృతి వైద్యాన్ని అనుసరించినట్లయితే మరి అంగస్తంభన సరిగ్గా జరుగుతుంది, పురుషాంగం పటుత్వం బాగా ఉంటుంది, కోరికలు బాగా ఉంటాయి, అదేవిధంగా శీఘ్రస్ఖలన సమస్య లేకుండా కూడా ఉంటుంది. దంపతులకిద్దరికి కూడా మరి దాంపత్య సుఖం కలుగుతూ ఉంటుంది. మరి ఈ రెండు సమస్యలని చక్కబెట్టేటువంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది అతి మధురం. బాగా నిదానంగా రాసుకోండి. మొట్టమొదటిది అతి మధురం. ఈ అతి మధురం వేళ్ళు ఎండించినటువంటివి మార్కెట్లో దొరుకుతాయి. అట్లే వేర్ల యొక్క చూర్ణం కూడా ఈ రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట. ఎస్టి చూర్ణం లేదా అతి మధుర చూర్ణం. చాలా తీయగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు ఇవ్వడం కూడా జరిగింది. అతి మధుర చూర్ణం లేదా ఎస్టి చూర్ణం. రెండవది స్వచ్ఛమైనటువంటి నెయ్యి. చూసారు కదా. మూడవ పదార్థం స్వచ్ఛమైనటువంటి తేనె. ఈ 3 పదార్థాలతో మనం ఔషధం తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అతిమధుర చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. మీరు మాత్రం 50 గ్రాములు అతిమధుర చూర్ణాన్ని ఈ విధంగా తీసుకోండి. ఇందులో 100 ml అంటే 100 మిల్లీలీటర్లు స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేయండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. మీరు మాత్రం 100 మిల్లీలీటర్ల స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఇందులో కలిపేసేయాలి. అట్లే 150 మిల్లీలీటర్లు 150 ml స్వచ్ఛమైనటువంటి తేనె ఇందులో కలిపేసేయాలి. చాలా సులువండి. మార్కెట్లో దొరికేటువంటి ఏ ఔషధానికి కూడా దీనికి సాటి రానటువంటి అద్భుత ఫలితాలు ఈ యొక్క ఔషధం ఇస్తుందన్నమాట. అతిమధుర చూర్ణము 50 గ్రాములు, అదేవిధంగా 100 గ్రాములు లేదా 100 ml స్వచ్ఛమైనటువంటి నెయ్యి, అదేవిధంగా 150 మిల్లీలీటర్లు లేదా 150 గ్రాములు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి ఈ విధంగా లేఖ్యం తయారు చేసుకోవాలి. చూడండి ఎటువంటి అద్భుతమైనటువంటి లేఖ్యం తయారైపోయిందో. 1 నిమిషం లోపే ఈ లేఖ్యంలో సమస్తమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మానవాళికి ఇలాంటి సమస్యలు తగ్గేందుకు మనకి ప్రసాదించడం జరిగింది. మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు పరిగడుపున 1 టీ స్పూను అంటే ఒక 5 గ్రాములు ఇంత ప్రమాణము ఔషధాన్ని చప్పరించేసేసి 100 మిల్లీలీటర్లు గోరువెచ్చని పాలు సేవించాలి. అట్లే రాత్రి పడుకునేటప్పుడు కూడా 5 గ్రాములు 1 టీ స్పూను ఆ యొక్క పౌడర్ను 1 టీ స్పూను ఆ యొక్క లేఖ్యాన్ని చప్పరించేసేసి 100 మిల్లీలీటర్ల ఈ విధంగా గోరువెచ్చని పాలు సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్లు మరి అంగ స్తంభన సమస్య తగ్గిపోతుంది. అంటే వెంటనే అనుకున్న వెంటనే అంగం స్తంభించి దీర్ఘకాలం పాటు కూడా అంటే చాలాసేపు కూడా అంగస్తంభన అలాగే ఉండేందుకు ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా
సంతృప్తికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. దీంతో పాటు శీఘ్రస్ఖలన సమస్య కాకుండా కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ఔషధం ఒకటే అయినప్పటికీ సమస్యలు రెండింటి మీద పనిచేస్తుంది కాబట్టి మరి ఎంతోమంది కూడా ఈ ఔషధం చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క లేహ్యము ఇంచుమించు 1 నెలకు సరిపోతుంది. మళ్ళా నెల తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవాలన్నమాట. ఈ విధంగా మరి సమస్య ఎక్కువగా ఉంటే దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఇది ఎలాంటి ఇబ్బంది కూడా కలగనివ్వదు. కానీ ఇక్కడ మాత్రము కొన్ని విషయాలు మీరందరూ గుర్తుంచుకోవాలి. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అదేవిధంగా ఎక్కువ ఊబకాయము స్థూలకాయము ఇలాంటి వాళ్ళు మాత్రము ఈ యొక్క ఔషధాన్ని వాడకుండా నేను మిగతా వీడియోల్లో వివిధ రకాలైనటువంటి ఔషధాలు చెప్పాను కాబట్టి ఆ ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఊబకాయము ఎక్సెసివ్ వెయిట్ అధిక బరువు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా ఈ ఔషధాన్ని వాడి ఆ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ అంగస్తంభన సమస్య మరియు శీఘ్రస్ఖలన సమస్యకి మనం తెలుసుకున్నాము. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ చిట్టిపొట్ల.